మొత్తం 6 మంది దాకా వచ్చారు సార్, ఆటోలో వచ్చారు సార్. నువ్వు పట్టాకు వెళ్ళి నేను అడిగా సార్, ఇదిగా అని చెప్పాను సార్. అమ్మాన్ని వచ్చి నన్ను కొట్టేసరికి కింద పడిపోయాను సార్. నా తలుపు వెళ్ళా సార్, మేము తలుపు అయిపోయారు కానీ తలుపులు పట్ట పాల్గొట్టేసి లోపలికి పోయి టీవీలు ఫ్రిడ్జ్ అన్ని పాల్గొట్టిపోయి నా మీద కత్తి పెట్టారు సార్. నా మీద కత్తి పెట్టారు. నా కూడా నువ్వు చంపేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి నేను అడ్డం పోతే నన్ను నెట్టేసి నన్ను నా పక్కన గట్టి పట్టుకొని పై సాయంత్రం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మొత్తం ఫ్రిడ్జ్లు ఆఫీసులు అన్ని పాల్గొట్టేశారు సార్. ఏసీలు అన్ని మొత్తం గుండు సూద్ దగ్గర నుంచి ఇంట్లో విలువైన వస్తువుల వరకు అన్నింటిని కూడా మొత్తం కూడా ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే ఇక్కడ సృష్టించడం జరిగింది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను సైతం మొత్తం ఇక్కడ ధ్వంసం చేశారు. ఎందుకంటే టీవీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ కూడా ఇక్కడ రికార్డ్ అయిందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే దానికి సంబంధించిన మొత్తం కూడా ఇప్పుడు మనం చూడవచ్చు, స్క్రీన్లో చూపెడుతుంది అయితే సీసీటీవీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ సంబంధించిన బాక్సులు అవి కూడా మొత్తం కూడా ధ్వంసం చేశారు. వాళ్ళు చిన్నారి 12-13 ఏళ్ల వయసు ఉంటున్నామో ఆ పాప బాత్రూంలో ఉంది కాబట్టి బతికిపోయింది అని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఇంతటి అరాజకమైనటువంటి విషయం ఇంట్లోకి వచ్చి చూసినట్లయితే ఏ విధంగా ఉండకూడదు మీరు చూడండి.